ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నేను ముందే చెప్పాను కదా శశి, టీచర్ చూస్తే అరుస్తారని. నా మాట వినలేదు. అంతా నీ వల్లే. సైలెన్స్. యష్, నీతో మాట్లాడాలి. వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? పద్ధతి లేని మనుషుల గురించి మాట్లాడడానికి పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదు. ఏంటి విషయం? పర్సనల్ విషయం. ఆఫీస్లో పర్సనల్ విషయాలేంటి? ప్రాజెక్ట్ విషయం అయితే మాట్లాడు, టైం ఇస్తాను. పర్సనల్ విషయం అయితే ఆఫీస్ అయిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నేను బిజీ. ఓహో, అలాగా? ఆఫీస్ టైంలో నువ్వైతే బెండకాయ కూర గురించి, శశి గురించి, నీ బాధ గురించి మాట్లాడొచ్చు. నాకు క్లాస్ పీకచ్చు, నాతో గొడవ పడొచ్చు. నేను మాత్రం నా పర్సనల్స్ నీతో మాట్లాడకూడదా? నీకో రూలు, నాకో రూలా? విసిగించుకో. విషయం ఏంటో చెప్పు. మీ అమ్మకి చెప్పు, నా కొడుకు మనసు మార్చడానికి ఆమెను పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దని. మా అమ్మ ఏం చేసింది? ఇప్పటి వరకు నా విషయంలో గాని, నా పిల్లల విషయంలో గాని ఏం చేసినా అది మీ అమ్మే చేసింది. నా ముందు మా అమ్మనేమన్నా అంటే నాకు నచ్చచ్చిందు. మీ అమ్మ చేసే పనులు నాకు నచ్చకే నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అసలు ఏం జరిగింది? మీ అమ్మ దొంగచాటుగా రిషిని కలవడానికి స్కూల్ దగ్గరికి వచ్చింది. దొంగ ఏడుపులు ఏడుస్తూ, నేను గుర్తుకు రాలేదా, సింధుతో ఎందుకు, మన ఇంటికి వచ్చేయచ్చు కదా, మీ అమ్మ దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుంది అంటూ. ఆ సింధుతో ఎందుకురా? నువ్వు మా ఇంటి వారసుడివిరా. మాతో పాటు ఉంటే యువరాజులా ఉంటావు. మీ అమ్మ దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. లేనిపోనివన్నీ కల్పించి చెప్పి నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తుంది. నేను గట్టిగానే ఆమెకు బుద్ధి చెప్పాను. నువ్వు మీ అమ్మకి చెప్పు, ఇంకోసారి ఇలా దొంగచాటుగా నా కొడుకుని కలవద్దని. నాన్నమ్మగా తన మనవణ్ణి కలిసే హక్కు లేదా? అవునా? అయితే అమ్మగా నా పిల్లల్ని కలిసే హక్కు నాకు ఉంది కదా యష్. అప్పుడు మరి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా పిల్లల్ని కలవనివ్వకుండా నన్ను మీ అమ్మ ఎందుకు మీ ఇంట్లో నుంచి బయట గెంటేసింది? మాట్లాడి యష్, సమాధానం చెప్పవే. నీకు తెలుసు మీ అమ్మ చేసింది తప్పని. కొడుకువి కాబట్టి ఆ అమ్మని ఏమీ అనలేకపోయావు. నేను ఆమె కోడల్ని కాదు కాబట్టే అనగలుగుతున్నాను. నేను లేని టైంలో నా కొడుకుని మళ్ళీ కలవాలని ప్రయత్నించినా, మాట్లాడడానికి ప్రయత్నించినా, మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి కూడా నేను వెనకాడను. గుర్తుపెట్టుకో. అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? తన వల్ల సింధుతో నేను మాటలు పడాల్సి వస్తుంది. ఓ నాయను, ఆఫీసులో నా ఎంట్రీ ఇచ్చిన రోజునే సింధు గొడవపడి వెళ్ళినట్టుంది. ప్రాక్టికల్గా ఇలా జరగకూడదే. హాయ్ యష్.
మీరేంటి ఆఫీస్కి వచ్చారు? అది మీ అమ్మగారు మీకేం చెప్పలేదా? దేని గురించి? అదే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ గురించి. ఓ అదా, అమ్మ చెప్పింది. మీ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ. ఫార్మాలిటీస్ అన్నీ నేనే కంప్లీట్ చేసి తీసుకొచ్చాను. జస్ట్ మీరు సైన్ చేస్తే సరిపోతుంది. యష్, సింధు ఏంటి చాలా హాట్గా మీ మీద అరిచేసి వెళ్ళిపోతుంది? ఏం జరిగింది? పొరపాటున కేసు గెలిచింది కదా, అందుకే పొగరుతో అరుస్తుంది. రిషి ఇప్పుడు తన దగ్గరే ఉన్నాడు కదా, అది చూసుకునే అందరి మీద రెచ్చిపోతుంది. యష్, సింధు పొరపాటున కేసు గెలవలేదు, నీ వల్లే గెలిచింది. నువ్వే తనని గెలిపించావు. నేను సింధుని గెలిపించానా? అవును, ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. కోర్టులో కేసు నడుస్తున్న ప్రతిసారి నువ్వు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అంటూ అడ్డుపడడం వల్లే సింధు కేసు గెలిచింది. అదే నువ్వు కాస్త చూసి చూడనట్లుగా పోయుంటే నువ్వు కేసు గెలిచేలా నేను చేసేవాణ్ణి. అయింది ఏదో అయిపోయింది కదా, వదిలేయండి. ఇంతకీ అక్కడ నా కొడుకు ఎలా ఉంటున్నాడు? బాగానే ఉంటున్నాడా లేక బాధగా ఏమైనా ఉంటున్నాడా? కాలు కింద పెట్టకుండా పెంచాను రిషిని. ఇప్పుడు వాడు కాలు నడకని తిరగాల్సిన పరిస్థితి. రిషి వాళ్ళ అమ్మతో ఆనందంగానే ఉంటున్నాడు. సింధు అమ్మ ప్రేమ, ఆప్యాయత చూపిస్తూ బాధ అనేది లేకుండా చూసుకుంటుంది నీ కొడుకుని. మనోడి గురించి మా అమ్మ బాగా దిగులు పడుతుంది. వాడిని కలవాలని, వాడితో మాట్లాడాలని, వాడితో ఉండాలని తెగ బాధపడుతుంది. రిషిని మళ్ళీ మేము దక్కించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా ప్రసాద్ గారు? ఎందుకు లేదు? మనసుంటే మార్గాలు అనేకం. ప్రాక్టికాలిటీని పక్కన పెట్టి ఆలోచిస్తే పని జరుగుతుంది యష్. ఏం చేయాలంటారు? డబ్బులు ఇస్తే ఏదైనా చేసే మనుషులు చాలామంది ఉన్నారు యష్. పిల్లవాడిని తేవడానికైనా సరే, ప్రాణాలు తీయడానికైనా సరే. నేను అడిగిన డబ్బులు మీరు నాకు ఇస్తే మీ రిషి మీ ఇంట్లోనే ఉంటాడు. మీరు వెళ్ళొచ్చు. కంపెనీకి సంబంధించి ఏదైనా లీగల్గా ప్రాబ్లం వస్తే పిలుస్తాను. ఏమైంది యష్, ఎందుకంత కోపం? లేకపోతే ఏంటండి మీరు? లాయర్ అయ్యుండి లీగల్గా పోరాడడానికి ఏదన్నా ఛాన్స్ ఉందేమో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీరే గూండాలాగా, రౌడీలాగా మాట్లాడుతున్నారు. ఇంకోసారి నా దగ్గర ఇలా మాట్లాడొద్దు ప్లీజ్, వెళ్ళండి. ఏదైనా సరే ఒక పని అవ్వాలంటే సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ఫాలో అవ్వాల్సిందే యష్. లేదంటే రిషిని దక్కించుకున్నట్టే శశిని కూడా సింధు దక్కించుకోవడం ఖాయం. వస్తాను.
సింధుకి చిన్న జలకిద్దాం. ఏంటి సింధు అట్టాసొస్తా ఉండవు? నన్ను గుర్తుపట్టలేదా? నేను కన్యాకుమారిని. నువ్వా? ఈ గంగిరెద్దు వేషంలో వస్తే ఎవరో అనుకున్నాను. ఏయ్, నన్ను గంగరెద్దంటావా? అనవసరంగా నిన్న ఆ మాటని ఆ గంగిరెద్దుని అవమానించాను. సింధు, దిస్ ఈస్ టూ మచ్. అబ్బో, నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. నా లాంగ్వేజ్ మారినట్టే నా గెటప్, సెటప్, నడక టోటల్ గా నా స్టైలే మారిపోయింది. ఇప్పుడు నేను ఆర్డినరీ కన్యాకుమారిని కాదు, యష్కి అత్తయ్యని. యష్ కంపెనీకి కాబోయే ఓనర్ని. అన్నట్టు నీకు ఇంకో సర్ప్రైజ్ న్యూస్ ఏంటో తెలుసా? చెప్పిచావు. శశి బరువు బాధ్యతలన్నీ ఇక నుంచి నన్నే చూసుకోమని మా బియ్యంకుల వారు, అదే సింధు దమయంతి వదిన నాకు అప్ప చెప్పారు. యూనో, మీలో శశి పేరెంట్స్ ఎవరు? నేనే. చెప్పు. మిమ్మల్ని టీచర్ రమ్మంటున్నారు. వై? శశి గురించి ఏదో మాట్లాడాలంట. ఎక్కడున్నారు? క్లాస్ రూమ్ దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే, నువ్వు వెళ్ళు, వస్తాను. సరేనండి. అమ్మా, అమ్మా, రిషి, శశి గురించి ఏదో మాట్లాడడానికి టీచర్ రమ్మన్నారట. ఏమైంది? క్లాస్లో టీచర్ శశి మీద అరిచారమ్మా. దేనికి? శశి క్లాస్కి సెల్ ఫోన్ తీసుకొచ్చింది. ఫోనా? క్లాస్కి సెల్ ఫోన్ తెచ్చిందా? అవునమ్మా, తేవడమే కాదు, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేవి వదిలేసి వీడియో గేమ్స్ ఆడుతుంది. ఆ ఫోన్ ఇటు. వదులు, నా ఫోన్ ఇవ్వు. ఫోన్ బ్యాగ్ లో పెట్టు. వదులు, నేను ఇవ్వను. సైలెన్స్. అందుకే టీచర్ ఆమెని పిలిచారమ్మా. అలాగా, చూద్దాం పద. అమ్మమ్మ, పాప చేతికి మీరే సెల్ ఫోన్ ఇవ్వడం ఏంటండి? ఇది కరెక్ట్ కాదు. టీచర్, ఇలాంటివన్నీ మీరు చూసి చూడనట్టుగా వదిలేయాలి. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్తో ఆడుకోవటం కామనే కదా. ఏంటండి కామన్? పెద్దవాళ్ళ అయ్యుండి మీరు కూడా ఇలా మాట్లాడతారేంటండి? క్లాస్ రూమ్లో ఇలాంటివన్నీ మేము అలో చేయం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి శశి సెల్ ఫోన్ తీసుకొచ్చినట్టు నాకు కనిపిస్తే టీసీ ఇచ్చి పంపించేస్తా. జాగ్రత్త. శశి, నువ్వేం బాధపడకు. టీచర్ ఏదో అరిచిందని నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. వాళ్ళు అట్లాగే అంటారు, మనం పట్టించుకోకూడదు, సరేనా? ఈసారి క్లాసులో టీచర్కి తెలియకుండా సైలెంట్లో పెట్టి ఆడుకో. అలాగే అమ్మమ్మ. తీసుకో.
నీ బ్యాగ్ తీసుకో. ఆగు. మ్మ్. శశికి సెల్ ఫోన్ ఇచ్చింది నువ్వేనా? అవును నేనే. అయితే ఏంటి? శశి సెల్ ఫోన్ స్కూల్కి తెచ్చింది అన్న విషయం నీకు ముందే తెలుసా? హుం, తెలుసు. స్కూల్లో ఆడుకోమని నేనే చెప్పాను. పిల్లలకి ఫోన్ ఇవ్వడమే కాకుండా స్కూల్లో ఆడుకోమని చెప్తావా? ఇలా అయితే శశి చదువు ఏమవుతుంది? మాలా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు సెల్ ఫోన్ వాడటం కామన్. అయినా శశి ఫోన్ వాడితే నీకేంటి ప్రాబ్లం? నీ కొడుకు సంగతి నువ్వు చూసుకో. శశి జోలికి రాకు. శశిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. శశి, ఇదిగో నీకు పిజ్జా ఆర్డర్ చేశాను. ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇంటికెళ్ళాక తిను, ఓకే? పిల్లలకి జంక్ ఫుడ్ పెడతావా? శశిని చెడగొడతావా? ఏంటే నువ్వు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తున్నావు? నాకిష్టమైన ఫుడ్ పెడతాను. అసలు అడగడానికి నువ్వెవరే? శశి అమ్మని. అమ్మి అమ్మి లే. అమ్మి సింధు నిన్ను ఎందుకు కొట్టుండది? కక్షమ్మే, పగ. శశిని నేను బాగా చూసుకుంటా ఉండానని తన కూతురు తన దగ్గరికి రావట్లేదన్న కోపం. యష్, ఏంటి నువ్వు? నీకేం పట్టనట్టు శశి బాధ్యత ఈ కన్యాకుమారికి వదిలేసావేంటి? శశి బాధ్యత ఆవిడ చూసుకుంటే నీకేంటే? ఈ కన్యాకుమారి శశిని చెడగొడుతుంది, చదువు పాడు చేస్తుంది. ఏయ్, ఆపవే నీ దొంగ ఏడుపు. నాది నాది దొంగ ఎడుప. చూసావా అమ్మి, నా మీద అల్లుడు గారికి ఎన్ని చాడీలు చెప్తా ఉండదో. రోజు శశిని నేను స్కూల్కి తీసుకెళ్తాంటే చదువు పాడు చేస్తున్నానంట, తనని చెడగొడుతున్నానంట. యష్, ఈమె మాటలు నమ్మకు. అవన్నీ దొంగ ఏడుపులు, దొంగ వేషాలు. శశి బాధ్యత ఈ కన్యాకుమారికి వదిలేయడం చాలా ప్రమాదం. చివరికి శశి ఎవరి మాట వినని మొండి మనిషిలా మారుతుంది. ఈమె శశిని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే కూతురు తల్లి దగ్గర పెరిగితేనే క్రమశిక్షణగా ఉంటుంది. అంటే శశిని నేను కావాలనే చెడగొడుతున్నానా నీ ఉద్దేశం? తన మాటలకు అదేనండి అభి అర్థమో. యష్, నువ్వు చెడగొడుతున్నావు అండం లేదు, చెడిపోవడానికి అవకాశం ఇస్తున్నావు అంటున్నాను. వీళ్ళని నమ్మకు. వీళ్ళకి కావాల్సింది నీ డబ్బు తప్ప నీ పిల్లలు వాళ్ళ మంచి కాదు. అర్థం చేసుకో. ఏమన్నావా? మేము డబ్బు మనుషులమా? పిల్లల ప్రాణాలు గాలి కొదిలేసెళ్ళిన నువ్వు అమ్మవా? కానీ అదే పిల్లలకి నా ప్రాణాలు పనంగా పెట్టి కాపాడినా నేను అమ్మని కానా?
డబ్బు మనుషులంట. మేము డబ్బు మనుషులమా? పిల్లల్ని కన్నాను అన్న పేరు చెప్పి వాళ్ళ మీద దొంగ ప్రేమ చూపించే నిన్ను అసలు ఏమనాలే? ఎవరిది దొంగ ప్రేమ? ఎవరిది దొంగ ప్రేమ? శశిని అడ్డం పెట్టుకుని తన మనసు మార్చి ఈ అమ్మకు దూరం చేయాలని చూస్తున్న నీది దొంగ ప్రేమ నాదా? నువ్వు మాత్రం ఏసేసుండవే? చెప్పు, నువ్వు మాత్రం ఏసేసుండావు. రిషి మనసు మార్చి వాళ్ళ నాన్న నుంచి నువ్వు వేసేలేదా? నువ్వు సెత్తే ఒప్పు, నేను సెత్తే తప్ప? తప్పే. నీది ముమ్మాటికి తప్పే. నా పిల్లల్ని నేను దక్కించుకోవడం అమ్మగా నాకు హక్కు అధికారం ఉన్నాయి. నీకే ఉన్నాయే? నటించడానికి వచ్చిన నంగ నచ్చివి. నా పిల్లలకి అమ్మనంటూ పిచ్చి వేషాలు వేస్తావా? సింధు స్టాప్ ఇట్. సంధ్య నా మనిషి. ఇంకొకసారి తననేమన్నా అంటే బాగోదు చెప్తున్నాను.